సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ మీకు ఏ వీడియో వచ్చినా నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది. ఓకే, మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను అన్నాను కదా, ఇక మీద వస్తూనే ఉంటాయి మంచి కంటెంట్ వీడియోస్. డైలీ అనాలిసిస్ వీడియోస్ ఎలా వస్తాయి, అవి కాకుండా కంటెంట్ వీడియోస్ కూడా ఇక నేను కంటిన్యూగా పెడతాను, మీరు చూడండి. ఓకే, సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా, నో మోర్ బిగ్ లాసెస్, ఫిక్స్ స్టాప్ లాస్ టార్గెట్లు మనం ముందే ఫిక్స్ అయ్యి పెట్టుకోవచ్చు. ఎలా ఏంటి అన్నది నేను చూపిస్తాను. ప్రజెంట్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కోటక్ నియో అండ్ దానిలో ఆప్షన్స్ వచ్చాయి. వేరే బ్రోకర్లో వచ్చాయో లేవో నాకు తెలియదు, నేను చూడలేదు. ఓకే, నాకు వేరే బ్రోకర్ గురించి తెలియదు. కోటక్ నియో దానిలో నేను చూశాను కాబట్టి మీకు నేను అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ విషయం, నేను ఈ బ్రోకర్ రెండు ప్రమోట్ చేయట్లేదు. కోటక్ నియో కానీ దాన్ని కానీ ఏది ప్రమోట్ చేయట్లేదు. మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరే వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఓపెన్ చేయండి. ఇలాంటిది ఏవి నేను చెప్పను. మీకు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి మీ అంతటి మీరే కోటక్ నియో ఓపెన్ చేసుకోండి, లేదా దాన్ని ఓపెన్ చేసుకొని మీ ఇష్టం. నేను ప్రమోట్ చేయట్లేదు. ఓకే, సింపుల్గా మీకు యూజ్ అవుద్దని. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్లోకి వెళ్దాం. ఇక్కడ బిగినర్స్ బాగా కష్టపడతారు. ఎందుకు బిగినర్లు బాగా కష్టపడతారు అంటే, ఫర్ సపోజ్ సింపుల్గా నేను ఒక నార్మల్గా ఒక విషయం చెప్తాను చూడండి. బిగినర్లు ఎందుకు కష్టపడతారు? ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ 5 minutesలో 2 minutesలో 3 minutesలో కొంతమంది ట్రేడ్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది నా ఎంట్రీ, ఇక్కడ నా ఎంట్రీ. సో ఈ క్యాండిల్లో ఈజ్ మై స్టాప్ లాస్, ఆర్ ఇక్కడ నా ఎంట్రీ అయింది, ఇది నా ఎంట్రీ. ఓకే, నేను మ్యాక్సిమం లాస్ నా క్యాపిటల్ తగ్గట్టు ఒక బిగినర్గా నేను ఒక మ్యాక్సిమం లాస్ ఎంత ఇవ్వగలను? ఒక 2000 ఇవ్వగలను నేను లాస్. దానికన్నా ఎక్కువ ఇవ్వలేను. 2000 లాస్ ఇస్తాను. దానికి ఆపోజిట్లో నేను 2500 లేకపోతే 3000 ఇట్లా టార్గెట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది నా టార్గెట్, ఇది నా స్టాప్ లాస్. ఇప్పుడు నా ఎంట్రీ ఇక్కడ అయ్యింది. ఓకే, ఇది నా స్టాప్ లాస్ రేంజ్ నేను ఇప్పుడు నార్మల్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను అనుకోండి. ఆప్షన్స్లో ఇప్పుడు 100 రూపీస్ ధర ఉంది ఆప్షన్. నేను ఒక 85లో స్టాప్ లాస్ పెట్టాను అనుకో, కొన్నిసార్లు ఏమవుతుంది, టచ్ చేసి వెళ్ళిపోద్ది. ఓకే, అట్లా కూడా జరుగుతుంటుంది మీకు. సో అక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు మ్యాక్సిమం 2000 2500 వస్తే ఇంక మీరు ఎగ్జిట్ అయిపోవాలి. కావాలంటే రీ ఎంట్రీ తీసుకోవడానికి మీరు చూస్తారు. ఓకే, సో అట్లా మీరు ఒక ఎంట్రీ ఇక్కడ ప్రాపర్గా పాయింట్స్ కాకుండా ప్రైస్ ప్రకారం ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో మేబీ చిన్నదైనా మీకు మంచి కంటెంట్ వీడియో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది బిగినర్లకి బాగా యూజ్ అవుద్ది. మీకు ఇక్కడ ప్రాపర్ ఒక ఎంట్రీ పడ్డాక మీకు ఒక 2000 లాస్ తీసుకొని ఒక 3000 ప్రాఫిట్ తీసుకోవాలన్నారు అనుకుంటా. సో అది మీరు ఎలా ట్రేడ్ చేయాలి? అయితే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మీరు పెట్టే స్టాప్ లాస్ 2000కే పెడతారా? ఒక 10 points 20 points స్టాప్ లాస్ పెట్టారు అనుకో, హిట్ అయిపోద్ది ఈజీగా. అప్పుడు మీకు లాస్ ఓన్లీ 1500 వచ్చింది, 2000 కూడా రాలే. మీరు 10 points స్టాప్ లాస్ పెట్టారు, వెంటనే హిట్ అయిపోయింది, మీకు 1500 లాస్ వచ్చింది. బట్ మీరు యాక్చువల్గా లాస్ 2000 తీసుకోగలరు, 500 ఇంకా మీకు మిగిలిపోయింది. బట్ మార్కెట్ ఏమైంది, 1500 స్టాప్ లాస్ తిని రివర్స్ అయిపోయింది. అక్కడ మీరు ఏం చేస్తారు? అరే జస్ట్ మిస్ అయిపోయిందే, కిందకు వచ్చి బాగుండు, నేను అనవసరం 10 పాయింట్లు పెట్టాను, నెక్స్ట్ ట్రేడ్లో మీరు 20 పాయింట్లు పెట్టేస్తారు. అలా కాకుండా మీ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మీకు రావాలి. బిగినర్లకి స్పెషల్గా 1 lot 2 lotలో ట్రేడ్ చేసిన వాళ్ళు, మీరు పీరియడ్ అంటే మార్కెట్లో సస్టైన్ అవ్వాలి ఓవర్ పీరియడ్ అంటే మీకు రెండు దన్ కానీ కోటక్ నియో కానీ రెండు బాగా యూజ్ అవుతాయి. కోటక్ నియో ఇంకొద్దిగా బెటర్ ఉంది, చూపిస్తాను ఎందుకో. ఓకే, ఒక ప్లస్ పాయింట్ ఉంది కోటక్ నియోకి, మిగతావన్నీ ఓకే. ఓకే, సో ఫస్ట్ కోటక్ నియో మీకు చూపిస్తాను అండ్ దన్ కూడా మీకు చూపిస్తాను. దానిలో బ్రోకరేజ్ 20 రూపీస్. ఓకే, అంటే 20 రూపీస్ బ్రోకరేజ్, అంటే బై సైడ్ ఒక 20 రూపీస్ అండ్ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఒక 20 రూపీస్. ఓవరాల్గా 40 రూపీస్ బ్రోకరేజ్ కోటక్ నియోలో. అంటే ఒక సింగిల్ ట్రేడ్లో బ్రోకరేజ్ అంతా 40 రూపీస్. అంటే నువ్వు ఫస్ట్ బై చేస్తావు, దానికి 20 రూపీస్ పడుతుంది, ఎగ్జిట్ అయ్యేసరికి ఒక 20 రూపీస్, ఓవరాల్గా 40 రూపీస్. అదే కోటక్ నియోలో 10 రూపీస్ బ్రోకరేజ్. ఎంత? 10 రూపీస్. అంటే ఓవరాల్గా నీకు బై అండ్ సెల్కి 20 రూపీస్ పడుతుంది. ఓకే, ఇది బ్రోకరేజ్ రిలేటెడ్. ఇప్పుడు కోటక్ నియోలో మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే, ఫస్ట్ మీరు కోటక్ నియో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక వెబ్ టెర్మినల్లోకి వస్తారు, లాగిన్ చేసుకుంటారు మీ అకౌంట్. ఒకవేళ మీ మొబైల్లో కూడా నేను చూపిస్తాను, డోంట్ వరీ. మొబైల్లో కూడా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. సేమ్ నేను వెబ్లో ఏం చూపిస్తున్నానో మొబైల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంటుంది, ఏ మేజర్ చేంజెస్ ఉండవు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అయిపోద్దు, ఈ వెబ్లో ఎలా ఉంది మొబైల్లో వేరే ఉంటుంది, ఏం లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, డిట్టో. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏం కనబడుతుంది, ఇది కోటక్ నియో వెబ్సైట్ హోమ్ పేజ్లో ఉన్నాను నేను, ప్రజెంట్ హోమ్ పేజ్లో ఉన్నాను. ఇది ఇట్లా మీకు కనబడుతుంది.
సో ఇక్కడ ఫస్ట్ మీకు ఆప్షన్ ఏం కనబడుతుంది, స్టాక్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, తర్వాత ఏం కనబడుతుంది, ఎఫ్ఎన్ఓ కనబడుతుంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కనబడుతుంది. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఎఫ్ఎన్ఓ మీద క్లిక్ చేయాలి. ఎఫ్ఎన్ఓ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఏంటి, స్ట్రాటజీ బాట్ అని. ఇగో ట్రేడ్, ఇది ట్రేడ్ ఫ్రమ్ చార్ట్, ఇది ట్రేడింగ్ వ్యూ. డైరెక్ట్ ట్రేడింగ్ వ్యూలోనే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు చార్ట్ చూసి. అది కాకుండా స్ట్రాటజీ బాట్ ఆటోమేషన్ ట్రేడింగ్ అనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇదే మెయిన్, ఇప్పుడు మీ అందరికి యూజ్ అయ్యేది ఇదే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నారబ్బా, ఈ లెవెల్లో నిఫ్టీ ఎక్కడ, ఇగో ఈ జోన్లో మీరు నిఫ్టీ ఏమనుకున్నారు, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, నేను బై చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఏం చేస్తారు, ఎఫ్ఎన్ఓలోకి వచ్చి నిఫ్టీ 50 మీద క్లిక్ చేసి ఇమ్మీడియట్గా 24,500 కనబడుతుందా, కొద్దిగా నేను ఇందామని చూపిస్తున్నాను. మీరు ఓటీఎంస్, బిగినర్లు అందరూ ఏం చేస్తారు, ఎక్కువ ఓటీఎంలు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు, వాళ్ళ దగ్గర 20,000 30,000 క్యాపిటల్ ఉంటుంది. సో క్యాపిటల్కి ఇందామని ట్రేడ్ చేయలేక తక్కువ అమౌంట్కి ఏం చేస్తారు, ఈ ఓటీఎంలు ట్రేడ్ చేస్తారు. బట్ ఓటీఎంస్ ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బులు లేవని మీరు ఓటీఎం ట్రేడ్ చేస్తున్నారు, మీ అంతటి మీరే కోరుండి రిస్క్ని తెచ్చుకుంటున్నారు. ఇంద మనీలు ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఇంద మనీ ట్రేడ్ చేస్తే ఆప్షన్ ప్రీమియంలో మొమెంటం ఉంటుంది. అది ఎవరైతే కొద్దిగా బిగినర్లు కాకుండా కొద్దిగా అడ్వాన్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు. బట్ సూన్ మీకోసం నేను మళ్ళీ చేస్తా, ఇంద మనీ ఓటీఎం ఎందుకు బెటర్ నేను ఒక వీడియో తెస్తాను. ఓకే, బిగినర్స్ అందరికీ 2025 వర్షన్ తెస్తాను, చూడండి. ప్రజెంట్ మనం 24,500 ఇది నేను బై చేయాలనుకున్నా. ఈ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, నేను ఇమ్మీడియట్గా వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ బై మీద క్లిక్ చేసి నాకు ఒక 4 లాట్లు కదా కావాలి, జస్ట్ ఒక 4 లాట్లు క్లిక్ చేసి నేను ఇమ్మీడియట్గా మార్కెట్ ఆర్డర్లో బై చేసేస్తాను. ఇట్లా బై చేసేయడం వల్ల ఇక్కడ నాకు ఏం ఇబ్బంది అవుతుంది మీరు బాగా చూడండి. జస్ట్ ఇట్లా నేను బై చేయడం వల్ల ఇక్కడ 4 లాట్లు బై చేసి మార్కెట్ ఆర్డర్లో ఇక్కడ నేను ఏ స్టాప్ లాస్, మీరు ఇక్కడ ఎస్ఎల్లోకి వెళ్ళి ఇట్లా స్టాప్ లాస్ ట్రిగ్గర్డ్ అని ఇలా పెట్టుకోవచ్చు. లిమిట్ ఆర్డర్ అయితే లేదు, మార్కెట్ ఆర్డర్లో మీరు ఇట్లా బై చేయొచ్చు. ఓకే, ఇది ఒక నార్మల్ ట్రేడ్. మీరు నార్మల్గా ఎలా తీసుకుంటారో అన్ని బ్రోకర్లు అలా తీసుకోవచ్చు. బట్ మనకు అది కాదు కావాల్సింది. హోమ్ పేజ్లోకి రండి. హోమ్ పేజ్లోకి వచ్చాక మీరు ఇట్లా డైరెక్ట్గా ఆప్షన్స్ అని ఓపెన్ చేయకుండా మీరు ఏం చేస్తారు, కొటక్ నియోలో స్ట్రాటజీ బాట్ మీద క్లిక్ చేయండి. ఈవెన్ మొబైల్లో కూడా అంతే, స్ట్రాటజీ బాట్ మీద క్లిక్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ న్యూ స్ట్రాటజీ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నిఫ్టీ 50, ఓకే, ఇక్కడ నిఫ్టీ 50 ఉంది, సెన్సెక్స్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది. మీరు కావాలంటే ఫిన్ నిఫ్టీ సెర్చ్ చేయండి. మీరు ఏ సెర్చ్ చేస్తే అది వస్తుంది అబ్బా. ఓకే, మీరు ఏ ఆప్షన్స్ చేయాలనుకున్నారు. ప్రజెంట్ నేను నిఫ్టీ 50 చూపిస్తున్నా. నిఫ్టీ 50 24,500 ఇక్కడ కనబడుతుందా, సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఇప్పుడు నేను ఇది బై చేయాలనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తాను, బై మీద క్లిక్ చేస్తాను. బై మీద క్లిక్ చేస్తే వెంటనే పాపప్ పేజ్ రాలే, చూడండి. బై మీద నేను క్లిక్ చేయగానే నీకు బై అని చెప్పి రాలే, కిందన ఒక ఆప్షన్ వచ్చింది. కిందన మీకు ఎలా చూపించాలి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, సెట్ ఎంట్రీ అండ్ అని వస్తుంది. ఒక్క నిమిషం, మీకు ఏమైపోయిందంటే ఇది కనబడిపోయింది. ఒక్క నిమిషం, సిబి నోట్ ఆపేస్తా. ఇక్కడ చూడంండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది మీకు, సెట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని వచ్చింది. ఓకే, ప్లేస్ మార్కెట్ ఆర్డర్ అంటే డైరెక్ట్ ఇప్పుడు నువ్వు బై కొట్టావు కదా, ప్లేస్ మార్కెట్ ఆర్డర్ కొట్టగానే మార్కెట్ ఆర్డర్లో బై అయిపోతే నీ పొజిషన్లో కనబడుతుంది. బట్ అది కాదు మనకు కావాల్సింది. ఇట్లా బై కొట్టాక సెట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దీని మీద క్లిక్ చేయి. ఎంట్రీ ఎగ్జిట్ నువ్వు సెట్ చేయాలనుకున్నావు. ఇప్పుడు నీకు ఆప్షన్ కనబడుతుంది. ఈ పైన ఏదైతే బార్ ఉందో ఇది నీకు పెద్ద ఉపయోగం ఉండదు. ఇది ఎందుకు ఉపయోగం ఉండదంటే నీ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, మ్యాక్స్ లాస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, పర్సంటేజ్, టైం డికే ఇవన్నీ కనబడతాయి. ఇందులో మనం ఏం సెట్టింగ్స్ చేయం కాబట్టి ఇది మీకు ఉపయోగపడదు. అంటే సెట్టింగ్స్ చేయం, మ్యాక్స్ ప్రాఫిట్ లాస్ అవి చూసుకోవడానికి తప్ప ఇక్కడ ఇందులో నువ్వేం చెయ్యవు. సో ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ లెగ్స్, ఈ పొజిషన్ చూడండి. నెంబర్ ఆఫ్ లెగ్స్లో ఇక్కడ మీరు ఇది స్ట్రైక్ ప్రైస్ నువ్వు ఎంచుకున్నది, బై ఆర్డర్ చేస్తున్నావు, సిఈ ఏ ఎక్స్పైరీ అనేది నువ్వు చూసుకో. ఇక్కడ ఎక్స్పైరీ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఎన్ని లెగ్లు, నాకు 4 లాట్లు కావాలి, 4 లాట్లు తీసుకున్నాను. ఓకే, ఇది నా 4 లాట్లు, సేమ్ 24,500 ఎక్స్పైరీ. ఇప్పుడు ఇంకొక ట్రేడ్ కూడా తీసుకోవాలనుకో, ఇంకొక లెగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వు పుట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ పుట్టు ఇది తీసుకోవాలనుకున్నావు, ఇది కూడా పుట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. పుట్టుని ఏం చేస్తున్నావు, బై చేస్తున్నావు. బై కాలు పుట్టు 2 బై చేస్తున్నావు. ఇవి కూడా ఒక 4 లెగ్లు. నువ్వు స్ట్రాటజీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నచ్చిన స్ట్రాటజీ. ఇప్పుడు నేను సింపుల్గా మీకు ఒక సింగిల్ చూపిస్తా. మార్కెట్ పైకి వెళ్తుంది, నేను కాల్ ఆప్షన్ ఒకటే బై చేయాలనుకున్నా. సో సింపుల్గా 24,500 కాల్ ఆప్షన్, బై 4 లెగ్స్. ఇది నార్మల్గా చూడండి.
స్టార్ట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేశారు అనుకో, వెంటనే ట్రిగ్గర్ అయిపోద్ది, నువ్వు ఏది పెట్టుకోలేవు. బట్ దానికన్నా ముందు నువ్వు ఒక టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడికి రా. ఇది మెయిన్, అంతా ఇక్కడే ఉంది. 90% గేమ్ అంతా ఇందులోనే ఉంది. ఓకే, ఇక్కడ నువ్వు వచ్చాక ఇక్కడ నువ్వు బాగా చూడు. ఫస్ట్ థింగ్, నువ్వు నార్మల్ మార్కెట్ ఆర్డర్లో కొనాలా, లిమిట్ ఆర్డర్లో కొనాలా? ఓకే, సో టైం బేస్ చూడండి. ఇక్కడ మార్కెట్, ఇక్కడ నువ్వు ప్రైస్ మీద ఇక్కడ ఉందా, మార్కెట్ మీద తీసేస్తే లిమిట్ ఆర్డర్ ఉంటుంది. పర్టికులర్ ఆప్షన్ 239 నడుస్తుంది. నువ్వు ఎంతకి, నేను 239 కదా, 200 ధర, అదే 220లో కొనాలనుకుంటున్నా. సో ఇట్లా 220 కొడితే ఎప్పుడైతే మార్కెట్ 239 నుంచి 220కి పడతాదో అక్కడ ఇది బై అవుతుంది, అంటే కొద్దిగా కిందన బై అవుతుంది. ఓకే, అట్లా నువ్వు లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను మార్కెట్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇది ఫస్ట్ థింగ్. ఇక టైం బేస్డ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేశారు అనుకో, టైం బేస్డ్ అంటే మార్నింగ్, ఇప్పుడు ఈరోజు మండే 18th మార్నింగ్ ఎన్ని గంటలకి, నాకు మార్నింగ్ 9:30కి ఎంట్రీ పడిపోవాలి. 9:30కి, ఇగో 9:30 00 సెకండ్స్. ఓకే, 00 సెకండ్స్ AM PM AM మార్నింగ్ కన్ఫర్మ్ కొడితే మార్నింగ్ 9:30 AM-కి 18వ తారీఖు, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 18వ తారీఖు 9:30 AM-కి మార్నింగ్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుద్దా, 9:30కి మార్కెట్ ఏ డైరెక్షన్ అనేది అనవసరం, నీ కాల్ ఆప్షన్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోద్ది. మార్కెట్ ఆర్డర్లో ట్రిగ్గర్ అయిపోద్ది, లిమిట్ ఆర్డర్లో కాదు. మార్కెట్లో ఏ ప్రైస్, మార్కెట్ ఆర్డర్ అంటే ఏ ప్రైస్ నడుస్తుంది, ఆ ప్రైస్కి 4 లాట్లు 9:30కి టక్మన్ ట్రిగ్గర్ అయిపోద్ది, అంటే ఆటోమేటిక్గా ట్రేడ్ పడిపోద్ది. మీరు అనుకోవచ్చు ఇది ఇప్పుడు ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు అని, ఇప్పుడు కాదు. మీరు మండే కదా, మండే మార్నింగ్ 8 o'clockకి 7 o'clockకి అట్లా పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, ఇప్పుడు సాటర్డే ఈరోజు కాదు, మండే మార్నింగ్ 6, 7, 8, 9 ఆ టైంకి పెట్టుకోండి. ఓకే, మీకు నచ్చిన టైము లేదనుకో, నీకు 11 గంటలకు మార్కెట్, నీకు 11 గంటలకు ఎంట్రీ కావాలనుకో 11:30కి పెట్టుకో, కన్ఫర్మ్ కొట్టు, 11:30కి ఎంట్రీ పడుతుంది. 1 గంటకి కావాలనుకో సేమ్ అంతే. ఇక నువ్వు ఏం పెట్టుకుంటున్నావు అనేది నీ మీద ఉందబ్బా. ఓకే, 1 గంట అంటే 01 అంటే 1:30 PM కదా, కన్ఫర్మ్ కొట్టు. ఓకే, సో ఇక్కడ మేము 13 వేస్తున్నాను, 13 రావట్లేదు. సో 1 గంటలే, 1 గంట PM కన్ఫర్మ్. 1:30కి నీకు ఇక్కడ ట్రేడ్ పడుతుంది. సో నువ్వు ఏ టైం పెట్టుకుంటున్నావు ఆ టైంలో ట్రేడ్ ట్రిగ్గర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, ఇది టైం బేస్డ్, ఇది ప్రైస్ బేస్డ్. ప్రైస్లో లిమిట్ ఆర్డర్ కావాలంటే ఈ మార్కెట్ ఆర్డర్ని తీసి లిమిట్ ఆర్డర్ పెట్టుకో, లేదంటే మార్కెట్ ఆర్డర్. ఇక్కడతో ఇది అయిపోయింది కదా, టైం బేస్డ్, ప్రైస్ బేస్డ్. ఇప్పుడు మెయిన్ పోర్షన్కి వద్దాం. మెయిన్ పోర్షన్ చూడండి, ఇక్కడ ఒక యారో ఉంటుంది, ఇక్కడ ఒక ఇలా యారో ఉంటుంది. ఈ యారోని కానీ మీరు క్లిక్ చేశారు అనుకో, మొత్తం ఇక్కడ అన్ని ఆఫ్ అయిపోతాయి. దీని మీద క్లిక్ చేస్తే కింద వస్తుంది. ఓకే, నేను మరి అన్నీ చెప్తున్నా, బేసిక్స్ నుంచి చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నా, చూసుకోండి. బుక్ ప్రాఫిట్ అంటే నువ్వు ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ చూడు. ఇక్కడ నీకు పాయింట్ వైజ్ కావాలి అంటే సింపుల్గా, ఇప్పుడు నీకు ఆర్డర్ ఎక్కడ పడింది, 239లో నీ ఆర్డర్ పడింది, 239లో నీ ఆర్డర్ పడింది, లేదా 240కి పడింది నీ ఆర్డర్. నీ మార్కెట్ ఆర్డర్లో 240కి నీ ఎంట్రీ పడింది. ఓకే, ఇక్కడ నుంచి నేను 260 అంటే 20 పాయింట్స్ పైకి వెళ్తే 260లో నేను ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను. నా టార్గెట్ 1. ఇప్పుడు 40 కదా, నేను 220 నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది, 239 ఉంది, అంటే 240 దగ్గర ఉంది. 240లో నా ఎంట్రీ అయితే 20 పాయింట్స్ SL, 20 పాయింట్స్ టార్గెట్. ఇది నేను పెట్టుకున్నాను అనుకో. అప్పుడు నువ్వు ఎలా పెట్టుకోవచ్చు, ఇక్కడ చూడండి ఎంటర్ పాయింట్స్ అని ఉంది, ఇక్కడ నువ్వు పాయింట్స్ వైజ్ పెట్టుకోవచ్చు. అది కూడా ఉంది ఆప్షన్, ఇది కూడా ఉంది, రెండు చూపిస్తాను, డోంట్ వరీ. ఇక్కడ నేను చూపిస్తా. ఫస్ట్ పాయింట్ వైజ్ ఎలా పెట్టుకుంటారు చూడండి. ఇగో సింపుల్గా దీని ఫస్ట్ టార్గెట్ 260.50. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కోటక్ నియోలో 0.50 ఇవ్వాలి, 0.05 అనేది పక్కాగా ఇవ్వాలి. ఇవ్వకపోతే అవ్వదు. నేను చూపిస్తాను ఎందుకో. 0.77 అని పెట్టాను. ఇక్కడ చూడండి, 260.77 అని పెట్టి షుడ్ బి మల్టీప్లైస్ ఆఫ్ 0.05. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, లాస్ట్లో 0.5 ఎంత పెట్టినా మీరు లాస్ట్లో 0.5 పెట్టేసుకోండి. ఓకే, 260 ఆర్ 261 ఏది పెట్టినా 0.5 అనేది ఒక పెట్టేసుకోండి సింపుల్గా. ఓకే, నేను 20 పాయింట్స్ ఇక్కడ నేను టార్గెట్ పెట్టాను. సేమ్ అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 220.05 ఇది నా స్టాప్ లాస్. ఇగో 6,600 స్టాప్ లాస్, 7,000. ఇక్కడ చూడండి, నువ్వు జస్ట్ పాయింట్స్ ఇచ్చావు. 420, ఇప్పుడు 240లో ఎంట్రీ తీసుకున్నావు. నేను ఇక్కడ లిమిట్ కూడా పెడతాను. ఓకే, నేను ఏం పెడతాను, 240లో
240లో నా ఎంట్రీ పడుతుంది. జస్ట్ లేకపోతే నువ్వు మార్కెట్ ఆర్డర్లోనే తీసుకున్నావు, 240లో ఎంట్రీ పడిపోయింది, నువ్వు వెంటనే మార్కెట్లో కొట్టావు, 240లో ఎంట్రీ పడింది, నువ్వు 260లో ఇస్ మై అంటే వన్స్ ఎంట్రీ పడ్డాక 260లో అట్లనే పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మార్కెట్ లిమిట్ బేస్ అలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నువ్వు మార్కెట్ ఆర్డర్ చూసావు కదా, 240, 260, 239, 240, 241 నడుస్తుంది, నువ్వు 280 పెట్టుకో ఫస్ట్. అంటే నువ్వు ఎక్కువ పెట్టుకో, ఏముంది తర్వాత మాడిఫై చేసుకోవచ్చు స్ట్రాటజీలోకి వెళ్ళి 280.05. ఓకే, నువ్వు వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఇక్కడ నువ్వు చూడు 280 పెట్టుకున్నావు, 8,400 ప్రాఫిట్, 20 రూపీస్ స్టాప్ లాస్, 6,000 స్టాప్ లాస్. ఇలా నువ్వు పెట్టుకోవచ్చు. లేదు అనుకో, నువ్వు ఇలా కాదన్నా నాకు ఇలా వద్దు, నేను నాది ఓన్లీ సింగిల్ లాట్, నేను 2,000 కన్నా ఎక్కువ లాస్ అవ్వలేను, సింపుల్గా 2,000 పెట్టు. 2,000 పెడితే ఇక్కడ ఏమైంది, ఇట్లా వచ్చింది కదా 0.5 పెడితే 1,800 వచ్చింది. సో ఇక్కడ 7 రూపీస్ ఇవ్వాలి నువ్వు. 2,115 రూపాయలు నీ లాస్, అంతే, ఇది నీ లాస్. ఇప్పుడు నీ టార్గెట్ అంతా 4,000, 1:1 లాగా. ఓకే, అప్పుడు నువ్వు ఏం చేయాలి, 0.5 పెడితే 3,900 ఈజ్ యువర్ టార్గెట్. 2,100 లాస్, 4,000, లేకపోతే ఇక్కడ 14 రూపీస్ పెట్టుకో, ఏమేమి సింపుల్గా 14 రూపీస్. ఓకేనా, మాట క్లిక్ అయిపోతుంది. 14 రూపీస్ టార్గెట్, 7 రూపీస్ స్టాప్ లాస్. చూడండి 2,100 లాస్, 4,000 ప్రాఫిట్. ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు పాయింట్లు పెట్టడం రాకపోతే నీ లాస్ ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇచ్చేయి, అది అలా పెట్టుకో. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, ట్రైలింగ్ స్టాప్ లాస్. అది ఎలా ట్రైల్ చేస్తావు, జస్ట్ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని చూస్తారు, దీని మీద క్లిక్ చేయి. క్లిక్ చేశాక అడ్వాన్స్ ఆప్షన్స్లో వస్తుంది, అది దాని గురించి మాట్లాడతాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద ఇంకోటి ఉంది, సెట్ ఏ ఎగ్జిట్ టైం అండ్ డేట్. జస్ట్ నువ్వు ఇక్కడ ఇలా క్లిక్ చేసి 18న నేను 330 తర్వాత నాకు ఇంక ఎంట్రీస్ వద్దు, అప్పుడు 230 అనుకో. సో నేను ఇక్కడ 0.02 అని పెడతాను, 30 minutes 00, ఇక్కడ 00 అని పెడతా. ఓకే, సో 00 కన్ఫర్మ్ పెడతాను. అంటే 230 తర్వాత నాకు ఇంక ఎంట్రీ తీసుకోదు, 230కి ఎగ్జిట్ అయిపోద్ది. నేను ఎలాంటి ట్రేడ్ ఉన్నా, నా ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా, నా స్టాప్ లాస్ అంటే ఇప్పుడు టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, నాకు ఎటు హిట్ అవ్వలేదు, మార్కెట్ బ్రేక్ ఈవెన్లో ఉంది, అక్కడక్కడే కాస్ట్లో ఉంది, 230కి ఎగ్జిట్ అయిపోద్ది నా ట్రేడ్, స్టాప్ లాస్ తినకపోతే. ఇది నేను ఎక్కువ వాడొద్దని చెప్తాను, ఇది మీరు టైం బేస్డ్ ఎంట్రీ ఎగ్జిట్ ఇది మీరు పెట్టుకోకండి. ఇది స్వింగ్ ట్రేడింగ్కి బాగా యూజ్ అవుద్దేమో కానీ మీకు యూజ్ అవుద్దు. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏదైతుందో దీని మీద క్లిక్ చేసి అడ్వాన్స్లోకి రండి. అడ్వాన్స్లోకి వచ్చాక ఆర్డర్ స్లైస్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది, 1 2 3 4. సో ఆర్డర్ స్లైస్ 4, నేను సింపుల్గా 1 పెట్టుకోండి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి అంటే యూ కెన్ సెట్ ఎ టైమ్ బేస్డ్ టార్గెట్ ఆటోమేటిక్ స్టాప్ లాస్. ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, MNP 5 వస్తుంది, గాట్. జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ సింపుల్గా ఇలా పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ చూడండి, ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉందనుకో, ట్రైలింగ్ స్టాప్ లాస్ చూడండి ఎలా వర్క్ అవుద్దో మీకు ఇక్కడ నేను చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇట్లా టైం బేస్డ్ మీరు పెట్టుకుంటారు కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ స్లైస్లోకి మీకు ఆర్డర్లు పడతాయి. ఇది మీరు ఆపేసిన ట్రైలింగ్ స్టాప్ లాస్ పడుతుంది. అడ్వాన్స్లో 1 పెట్టుకోండి. MPP అని చూసారా, అంటే మార్కెట్ ప్రైస్ పర్ జంప్, అంటే ఎవ్రీ 5 రూపీస్ జంప్ అవ్వాలా, నేను 2 రూపీస్, అంటే ఎవ్రీ 1 రూపీ జంప్ అయిన ప్రతిసారి 2 రూపీస్ జంప్ అవుతూ ఉంటుంది. ఇది మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను క్లారిటీగా చెప్తున్నానో లేదో నాకు తెలియట్లేదు, అర్థమైందని అనుకుంటా. ఎవ్రీ మార్కెట్ ఒక 10 రూపీస్ జంప్ అయింది అనుకో, 2 రూపీస్ ట్రైల్ అవుతుంది అట్లా. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్డర్ స్లైస్ ఎంత 4 పెట్టారు అనుకోండి, 2 రూపీస్ సరిపోద్ది. అప్పుడు ఏంటి, ఎవ్రీ 4 రూపీస్కి 2 రూపీస్ జంప్ అవుతుంది. అట్లా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ 4 ఉంచాలి, 2 రూపీస్ ఉంచాలి, ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే పెద్దది కాబట్టి. సో అట్లా దానికన్నా ఎక్కువ మీరు పెట్టుకోలేరు. సింపుల్గా 4 రూపీస్ 2 రూపీస్ అలా జంప్ చేసుకుంటా మీరు ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ట్రైలింగ్ కూడా అవసరం లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు ఇది వాడండి చాలు. ఓకే, ఇది కోటక్ నియోలో సేమ్ మొబైల్లో అయితే యాజ్ ఇట్ ఈస్ డిట్టో అలానే ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఫర్ బిగినర్స్ ఎవరైనా. ఓకే, ఇప్పుడు దానిలో చూపిస్తాను. ఇప్పుడు ఇది డన్ కదా, ఇప్పుడు మీరు డన్ హోమ్ పేజ్లో ఉన్నారు. ఇట్లా డన్ ఓపెన్ చేసి ఇది హోమ్ పేజ్. సో ఇక్కడ ఏదైతే కనబడుతుంది ఇది మ్యూచువల్ ఫండ్స్ లేండి. ఇది మీకు కనబడిందంతా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఆల్లో పెట్టాను కాబట్టి మీకు కనబడుతుంది. స్టాక్స్లోకి వెళ్ళాను, నథింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు పెట్టాలి ఇప్పుడు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ మీకు 9 కనబడుతుంది, అది ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్ SIP కాబట్టి మీకు అది తర్వాత చూపిస్తారండి, ఇప్పుడు కాదు అది. ఇక్కడ మీరు నిఫ్టీ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఆప్షన్లో ట్రేడ్ చేస్తున్నారు, 24,500 జస్ట్ బై.
బై మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది మార్కెట్ ఆర్డరు, మార్కెట్ ప్రైస్, జస్ట్ ఇన్స్టెంట్ బై అని కొడితే వెంటనే మీకు ట్రిగ్గర్ అయిపోద్ది. కాకపోతే ఇక్కడ మీరు ఇలా మార్కెట్ ఆర్డర్లు ఇన్స్టెంట్ బై అని కొట్టకూడదు. ఇక్కడ సూపర్ ఆర్డర్స్ అని కొత్త ఆప్షన్స్ ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు, చాలా రోజులు అయిపోతుంది. మీరు దీని మీద క్లిక్ చేయండి. ఈ సూపర్ ఆర్డర్ మీద, ఈ సూపర్ ఆర్డర్ మీద క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మీకు మార్కెట్ ప్రైస్ కావాలా, నార్మల్ లిమిట్ ప్రైస్ కావాలా? మీకు మార్కెట్ ప్రైస్ కావాలనుకో, ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, ఈ ప్రైస్ అనే ఆప్షన్, ప్రైజ్ ఎట్, దీన్ని మీరు ఆపేసుకోండి. ఆపేస్తే మార్కెట్ అంటే ఒక లాట్ మార్కెట్ ప్రైస్లో మీకు ట్రిగ్గర్ అయిపోద్ది, 4 లాట్లు మార్కెట్ ప్రైస్లో మీకు ట్రిగ్గర్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో ఉన్న కోటక్ నియోలో ఉన్న బెనిఫిట్ ఏంటి, డైరెక్ట్ మనం 2000, 3000, 4000 అట్లా లాస్ పెట్టుకోవచ్చు. దానిలో అలా పెట్టుకోలేం. బట్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటి, ఇక్కడ పర్సంటేజ్ వైజ్ పెట్టుకోవచ్చు. అంటే నువ్వు ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎంత పర్సంటేజ్ స్టాప్ లాస్ తీసుకోవాలని. మార్కెట్ ఆర్డర్లో నేను 3% ప్రాఫిట్ తీసుకోవాలి, 2% లాస్ తీసుకోవాలనుకో, అట్లా పెట్టుకోవచ్చు. లేదా 1% లాస్ తీసుకోవాలి, 4% ప్రాఫిట్ తీసుకోవాలి, లేదా 2% లాస్ తీసుకోవాలి, 2% ప్రాఫిట్ తీసుకోవాలి. అది నీ ఇష్టం. నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు టార్గెట్ స్టాప్ లాస్ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఎంత పర్సెంటేజ్ కావాలి, 2%, 3%? నేను జస్ట్ 4% టార్గెట్ తీసుకుంటా, 2% స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఇది నా రూల్. అంటే నేను 335లో ఉంది, 330 ఈజ్ మై స్టాప్ లాస్, 30 అంటే 5 రూపీస్ నా స్టాప్ లాస్, 2% స్టాప్ లాస్, 244, 4% నా టార్గెట్. అట్లా మీరు పెట్టుకోవచ్చు. లేదనుకో మీరు సింపుల్గా ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 280 ఈజ్ మై టార్గెట్, 280.50 ఈజ్ మై టార్గెట్. ఇక్కడేమో 220.50. కొట్టలో నువ్వు ఏదైనా దానిలో నువ్వు 0.50 ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నీకు ఇబ్బంది పెట్టదు. కొట్టక్ నియోలో ఇబ్బంది పెట్టదు ఇక్కడ. ఓకే, 280లో నేను టార్గెట్ పెట్టుకున్నా, 220లో స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇప్పుడు 235 దగ్గర నా ట్రేడ్ ఉంది. ఓకే, అట్లా మీరు పెట్టుకోవచ్చు. లేదా 210లో పెట్టుకో స్టాప్ లాస్. 210లో నేను స్టాప్ లాస్ పెట్టాను, 280లో టార్గెట్ పెట్టాను, అంతే, డన్ అయిపోయిందా. ఇక్కడ ఆటో జంప్, ఇక్కడ చూడు ఆటో ట్రైల్ జంప్ మీద క్లిక్ చేస్తే నీకు ఎంత జంప్ చేయాలి, 5 రూపీస్. 5 రూపీస్, 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ, 4 రూపీ, 10 రూపీ, నీకు ఎంత జంప్ చేయాలి, 5 రూపీస్ జంప్ చేయాలి. అంటే వన్స్ ఇక్కడ 210 ఉంది కదా, ఇది ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది, ఆటో జంప్ అంటే ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. సింపుల్గా చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. అక్కడ ప్లేన్, మనకి ఎక్కడైనా ప్లేన్ కావాలి. ఇక్కడ చూడండి, సింపుల్గా ప్రజెంట్ మార్కెట్ ఏ ప్రైస్ ఉందో నాకు చెప్పండి, 235. ఓకే, సో నువ్వు మార్కెట్ ఆర్డర్లో కొన్నావు, 235కి కొన్నావు. ఓకే, నీ స్టాప్ లాస్ ఎంత పెట్టావు, 210, టార్గెట్ 280. ఓకే, టార్గెట్ ఏమో 280, స్టాప్ లాస్ ఏమో 210. ఇది ఎస్ఎల్, ఇది ఎంట్రీ. ఓకే, ఇది టార్గెట్. ఇది నువ్వు 3 పెట్టుకున్నావు. ఓకే, డన్. వన్స్ ఇది 235 నుంచి ఒక 240కి వెళ్ళింది, 245కి వెళ్ళింది, 235 నుంచి 245 ఎన్ని పాయింట్స్, 10 పాయింట్స్. ఓకే, ఎన్ని పాయింట్స్, 10 పాయింట్స్. 10 పాయింట్స్ పెరిగినప్పుడు నీ ఎస్ఎల్ ఎన్ని పాయింట్స్ జంప్ అవ్వాలి, అంటే 210 దగ్గర ఉన్నది ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళాలి. జంప్ అంటే పైకి ట్రైలింగ్ అవ్వాలి అనేది నీకు తెలియాలనుకో, 5 పాయింట్స్ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీది ఇక్కడ నుంచి 5 పాయింట్స్ పైకి వెళ్ళిపోద్ది. 5 పాయింట్స్ అంటే 210 నుంచి అప్పుడు ఎంతకి వెళ్ళిపోద్ది, 215కి వెళ్ళిపోద్ది నీ ఎస్ఎల్. ఇక్కడ 5 పాయింట్లు జంప్ అయిపోయి 215కి. ఇది 245కి వెళ్ళింది, 245 నుంచి 260కి వెళ్ళింది అనుకో, ఫర్ సపోజ్, ఇంకా పైకి వెళ్ళింది, 45, 50, 60కి వెళ్ళిపోయింది. అప్పుడు నీ ఎస్ఎల్ 15 నుంచి 5 రూపీస్ జంప్ అవుతూ వెళ్ళిపోద్ది. 10 రూపీస్ ఎప్పుడు అట్లా 5 రూపీస్ జంప్ అవుతూ వెళ్తుంది. మీకు అర్థమైందా? సో 5 రూపీస్ పెట్టుకోవాలా, 2 రూపీస్ పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే 2 రూపీస్ పెడతాను, ఇది బెటర్. 2 రూపీస్ జంప్ అవుతూ వెళ్తే టైట్ ఎస్ఎల్, టైట్ ట్రైలింగ్ అవుద్ది అండ్ బాగా అవుద్ది. ఓకే, దాని తర్వాత ఇంకంతే. సెట్ ట్రిగ్గర్ ప్రైస్ మీరు పెట్టుకోవచ్చు, అవసరం లేదు. సెట్ డిఫాల్ట్ ఆర్డర్ టైప్ పెట్టుకోవచ్చు. దీని డిఫాల్ట్ ఆర్డర్ టైప్ కూడా పెట్టుకోవచ్చు. సెట్ డిఫాల్ట్ ఆర్డర్ టైప్ ఎందుకంటే, ఇప్పుడు నేను ఇది పెట్టుకోలేదు అనుకో, ఇప్పుడు చూడండి, సెట్ డిఫాల్ట్ ఆర్డర్ ప్రైస్ పెట్టాను. ఇప్పుడు ఇన్స్టెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ తీసుకున్నాను అనుకో, వెంటనే సూపర్ ఆర్డర్లో ఓపెన్ అవుద్ది. ఇప్పుడు చూడండి, సెట్ డిఫాల్ట్, ఇప్పుడు పుట్ సైడ్ తీసుకోవాలనుకో, పుట్ సైడ్ కూడా సేమ్ సూపర్ ఆర్డర్లో నీకు ట్రిగ్గర్ అవుద్ది. సెట్ డిఫాల్ట్ మీరు పెట్టుకోండి, సెట్ డిఫాల్ట్ ఆర్డర్ టైప్. లేదనుకో మీకు మార్కెట్ ఆర్డర్ ఇలా వస్తుంది. ఇలా కాకుండా సూపర్ ఆర్డర్ సెట్ డిఫాల్ట్లో పెట్టుకోండి, మీకు ఆటోమేటిక్ ఇలా ఓపెన్ అవుద్ది. ఈవెన్ మొబైల్లో కూడా ఇలానే ఓపెన్ అవుద్ది, సేమ్ డిట్టో ఇలానే ఉంటుంది. మీరు టార్గెట్లు స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక బిగినర్కి
పెద్ద పెద్ద లాసులు ఇవ్వకుండా మార్కెట్లో చిన్న చిన్న అంటే చిన్న చిన్న లాసులు ఇస్తూ మామూలు చిన్న చిన్న స్కాల్పులు చేయాలన్నా అంటే 1000 రూపాయలు లాస్ ఇచ్చి 2000 ప్రాఫిట్ తీయాలన్నా లేదా 2000 లాస్ ఒక స్ట్రిక్ట్ 2000 లాస్ ఇస్తాను 2000 ప్రాఫిట్ తీసుకుంటాను 1:1 ఫాలో అవుతానన్నా నా దగ్గర ఆ స్ట్రాటజీ ఉంది నా రూల్స్ అలాంటి వాళ్ళు నా ప్రతి ఒక్కరు కొటక్ నియోగాన్ని దాన్ని కానీ వాడి మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సేమ్ మొబైల్లో అండ్ దానిలో సేమ్ ఒకటే ఉంటుంది. మొబైల్లో కూడా స్టాక్స్ అని కనబడితే ఎఫ్ఎన్ఓ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఆప్షన్. ఇక్కడ కూడా అంతే, జస్ట్ మీరు ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే సైడ్ను సూపర్ ఉంటుంది, సూపర్ బీటా, దాని మీద మీరు పెట్టుకోవడమే. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఈరోజు నేను ఎందుకు అది చెప్పానంటే ఒక బిగినర్కి చాలా యూస్ఫుల్ అవుద్ది. మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే, ఇంత నా ఎఫర్ట్స్ నచ్చితే మీకు కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నచ్చిందన్న ఇలాంటి మంచి వీడియోస్ తెండి అని నేను డెఫినెట్గా తెస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎందుకు ఇందా మనీ బై చేయాలో అది కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చే ఎప్పుడైనా మన సాటర్డే సండే ఫ్రైడే లెర్నింగ్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైనా నేర్చుకోవాలి, నిజంగా బాగా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీకు అక్కడ క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది నిజంగా లేదు వర్కౌట్ అవుద్దా లేదని, ఇక్కడ మీరు స్టూడెంట్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. మన స్టూడెంట్ రివ్యూ ఫర్ A to Z కోర్సు మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకే, వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదో మీకు క్లారిటీ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఈవెన్ మీరు వీడియోస్లో కూడా మా స్టూడెంట్ రివ్యూస్ ఉంటాయి. మీరు కిందకి వెళ్తే మై స్టూడెంట్ రివ్యూ అని ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో వాళ్ళ రివ్యూస్ కూడా పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, అక్కడ కూడా మీరు వెళ్ళి రివ్యూస్ చూసుకోవచ్చు. అండ్ మీ అందరికి ఒకే లాస్ట్ నేను వెళ్ళిపోయే ముందు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక్కటి జస్ట్ సెకండ్. ఓకే, డూ ఇట్ నౌ. సో మీ అందరికి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇది మన ఇంకొక ఇది ఉంది, ఒక్క నిమిషం. ఎస్, ఇది మన రెండో ఛానల్. సో ఇది ఒక్కటే మీ అందరికి నేను లాస్ట్ ఒకటి చెప్తున్నాను, ఇది మన రెండో ఛానల్. సో ఈ ఛానల్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, డూ ఇట్ నౌ అని. రాకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఛానల్లో బ్లాగ్స్ వస్తాయి, అంటే పర్సనల్ బ్లాగ్స్ కానీ అవన్నీ వస్తాయి. మనం బ్లాగింగ్ చేస్తాం. సో అందులో మీకు ట్రావెల్ బ్లాగ్స్, అర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఏమైనా మంచి ఏమైనా అర్నింగ్ వెబ్సైట్స్ ఉంటే అవి కూడా వస్తాయి. మీరు వెళ్ళి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో అదనమాట. ఇంకా మీకోసం నేనైతే మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను, అప్పుడు ఇలా ఛానల్ చూస్తానని సబ్స్క్రైబ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.